అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో రద్దయిన దివ్యాంగుల పింఛన్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం గుంతకల్ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించిన జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, పార్టీ నాయకులు కలిసి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్లను కూటమి ప్రభుత్వం వివిధ కారణాలతో రద్దు చేస్తోందని, గుంతకల్ నియోజకవర్గంలోనే 1661 మంది లబ్ధిదారుల పింఛన్లు నిలిపి వేయబడ్డాయని తెలిపారు. 10-15 సంవత్సరాలుగా అంగవైకల్యంతో జీవనోపాధి కోసం ఈ పింఛన్లపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఇది తీవ్రమైన నష్టం అని విమర్శించారు. పింఛన్లను వెంటనే పునరుద్ధరించి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలన్న డిమాండ్తో ఆర్డీఓకి వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు. ఈ సమస్య పరిష్కారం వరకు తమ పార్టీ తరపున నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని నైరుతి రెడ్డి హెచ్చరించారు. ఈ రోజు ఇంతమంది ప్రజలకి మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. కనీసం కనికరం చూపించి ఖచ్చితంగా వారికి పింఛన్లు వచ్చే విధంగా మీరు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం నాయకులు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు రైతులను తీసుకుంటే మరి వాళ్ళకి కూడా ఒక యూరియా ప్యాకెట్లు ఒకటే ఇస్తున్నారు. మరి వారి పరిస్థితి కూడా అలానే ఉంది. ఏ ఒక్కరికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదు అని చెప్పేసి మేమంతా కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. రాబో రోజుల్లో మరి తక్షణమే ఈ పింఛన్ల గురించి ఆలోచన చేసి వెంటనే నిర్ణయం తీసుకొని తొలగించిన పింఛన్లన్నీ